అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాళ రెసిపీ ఏంటంటే సింపుల్గా టేస్టీగా చేసుకునే అనపగింజల కర్రీ. ఈ అనపగింజల పులుసు అనేది ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. రైస్, ముద్ద, రోటీ, చపాతి, దోశ, ఇడ్లీ, ఎనీ టిఫిన్ ఐటమ్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము ఈ కర్రీకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేసిన గుళ్ళు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఆనియన్, ఒక హాఫ్ టమాటో, కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకొని ఇందుకోసం తగినన్ని వాటర్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, కొద్దిగా కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని అయితే వేసుకుందాము. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా టర్మరిక్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా మసాలాలన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మసాలా అంతా కొంచెం బాగా మంచిగా ఫ్రై అయింది. ఇలాంటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అనపగింజలను అయితే వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో ఒక 1 లీటర్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ మనము మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ అనపగింజలు అనేది లోపల నుంచి బాగా కుక్ అవుతాయి. ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మన కర్రీ బాగా దగ్గర పడుతుంది. మీరు ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకు అనపగింజ కూడా బాగా కుక్ అయి ఉంటుంది. ఇలాంటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అనపగింజల కర్రీ అయితే రెడీ అయిపోద్ది. అనపగింజల్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.